ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీలను ఉద్ధరిస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే విద్యార్థి దశ నుండినే బీసీలకు బీసీ విద్యార్థులపైన వివక్ష చూపించి అన్ని రకాలుగా అనగదొక్కే కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1124 బీసీ సంక్షేమ హాస్టళ్లుంటే ఈ హాస్టల్లో సుమారు ప్రతి సంవత్సరము 15,000 మంది పైగా విద్యార్థులు చదువుకుంటుంటే వీళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడంలో కానీ, వసతి ఏర్పాటు చేయడంలో కానీ, అదేవిధంగా మెస్ ఛార్జీలు సరైన మెస్ ఛార్జీలు అందించడంలో కానీ ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, గతంలో ప్రభుత్వాలు కావచ్చు పూర్తిగా విస్మరిస్తున్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వము ఒక రోజుకి 38 రూపాయలు కేటాయిస్తోంది. అంటే ఒక పూటకి సుమారు 12 రూపాయలు వాళ్ళ భోజనానికి కేటాయిస్తుంటే కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఈ 12 రూపాయలతో పిల్లలకు ఎలాంటి పౌష్టికాహారాన్ని అందించగలరు, వాళ్ళ బిల్లులు ఏ విధంగా చేసుకోగలరు, అధికారులను ఏ విధంగా ప్రసన్నం చేసుకోగలరు, అదేవిధంగా నాయకులను ఏ విధంగా ప్రసన్నం చేసుకోగలరు, ఇవన్నీ చూస్తుంటే ఈరోజు బీసీల పైన, బీసీ విద్యార్థుల పైన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు రాష్ట్రంలో ఉన్న బీసీ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకమైన సంఘటన జరుగుతోంది. గత వారం రోజుల్లో తీసుకున్నట్టయితే వారం రోజుల క్రితము శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న బీసీ హాస్టల్లో కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు సుమారు 16 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఇదే కాళహస్తి పట్టణంలో గత 3 రోజుల క్రితము అమ్మాయిలకు సంబంధించిన హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వల్ల చాలా మందికి అస్వస్థతకు గురయ్యారు. సాక్షాత్తు రాష్ట్రానికి సంబంధించిన మహిళా మంత్రి, హోంశాఖ మంత్రి గారు ఒక హాస్టల్ ను సందర్శిస్తే అక్కడ ఆవిడ భోజనం చేయడానికి వెళ్తుంటే ఆ భోజనంలో ఏదైతే రిల్లలు కావచ్చు, అనేక రకాలుగా ఇబ్బంది పడే విషయం కావచ్చు. ఈ రోజు పెనుగొండ నియోజకవర్గంలో ఒక కస్తూరిబా పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల సుమారు 20 మంది అస్వస్థకు గురవ్వడము, ఈ సంఘటనలు ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం కళ్ళు తెరవకుండా, దీని మీద స్పందించకుండా, మెస్ ఛార్జీలు పెంచకుండా, సౌకర్యాలు పెంచకుండా మీనమేషాలు లెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమస్యలపైన గత అనేక రోజులుగా రాష్ట్రానికి సంబంధించి ఓబీసీ స్టూడెంట్స్ విద్యార్థి సంక్షేమ సంఘము సంబంధించిన నాయకులు అనేక రకాలుగా పోరాటం చేస్తున్నారు. దానికి సంబంధించిన అధికారులను కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, వినతి పత్రాలు అందిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ ఎస్సీ హాస్టల్లో ఉన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు అందిస్తున్న మెస్ ఛార్జీలను వెంటనే పెంచాలని, అదేవిధంగా ఏదైతే కాస్మెటిక్ ఛార్జెస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా పెంచాలని, రాష్ట్రంలో బీసీ హాస్టల్స్ లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా వెంటనే క్లియర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అలా చెయ్యని వెడల ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో జరిగే పోరాటానికి పూర్తి స్థాయిలో బీసీవై పార్టీ మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘము ఆధ్వర్యంలో అనేక పోరాటాలు, కార్యక్రమాలు చేస్తున్నారు. విద్యార్థుల సమస్యలపైన కావచ్చు, ఓబీసీ సంబంధించిన సమస్యలపైన కావచ్చు, వీటన్నింటికీ కూడా బీసీవై పార్టీ మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.